గత నెలలో వరదలతో బీభత్సం సృష్టించిన మూసీ నది మరోసారి వార్తల్లోకి ఎక్కింది. చిన్నపాటి వరదకే మూసీ పరివాహక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. దీంతో అసలు మూసీలోకి ఇల్లు వచ్చాయా లేక ఇళ్లలోకి మూసీ వచ్చిందా అన్న అనుమానం కలుగుతుంది. ఇక మూసీ పరివాహకంలో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఓ భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న అధికారులకు మూసీ పరివాహక ప్రాంతాల్లోకి అక్రమ నిర్మాణాలు కనిపించడం లేదా అంటున్నారు. పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై 10 టీవీ ప్రతినిధి రాముడు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరంలో ఇటీవల మూసీకి వచ్చినటువంటి వరదల కారణంగా అనేక ప్రాంతాల్లోకి ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. అంతేకాకుండా మూసీ భారీగా వరదలు రావడంతో ఎక్కడెక్కడ మూసీలోకి నీళ్లు వచ్చాయి అనేటువంటి అంశాలపైన హైడ్రా ఫోకస్ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి అన్నింటినీ కూడా చిత్రీకరించింది, అంటే ఫుటేజ్ తయారు చేసింది. డ్రోన్ విజువల్స్ తీసుకున్నారు. అనేక ప్రాంతాల్లో కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి నిర్మాణాల్లోకి అదేవిధంగా ఆ ప్రాంతంలోకి వరద నీరు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మనం మంచిర్యాల దగ్గర ఉన్నాం. ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చేటువంటి వరద అంతా కూడా మొన్న ఇక్కడ వచ్చినప్పుడు భారీగా ఈ రోడ్ అంతా కూడా మనం చూస్తున్నటువంటి ఈ రోడ్ ఏదైతే సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో ఈ సర్వీస్ రోడ్డు పైన దాదాపు 4-5 అడుగుల మేర పారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇలాంటి భారీ నదుల ప్రాంతంలో అంటే ఈ నదీ గర్భంలోకి అదేవిధంగా ఇందులోకి వచ్చేటటువంటి నిర్మాణాలు కానీ అందులో బఫర్ జోన్లోకి వచ్చేటువంటి నిర్మాణాల అంశాలపైన హైడ్రా ఇకపై సీరియస్గా ఫోకస్ చేయనుందనేటువంటి వార్తలు వస్తున్నాయి. అంతేకాక అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి నిర్మాణాలు చాలా అక్రమంగా జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవట్లేదు. కోర్టుల్లో కేసులున్నా కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. మరొక వైపు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి అనేది ప్రధానంగా రాజకీయ పార్టీల నేతలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ పర్మిషన్ ఇచ్చింది, మీరు వచ్చి ఆపేసారు. మళ్ళీ మీరు ఎందుకు అనుమతులు క్లియర్ చేసిర్రు? ఏ మంత్రి క్లియర్ చేసిండు? లేదా ముఖ్యమంత్రి గారు క్లియర్ చేసిర్రా? రేపు ఈ బిల్డింగ్ కట్టి వాడు అమ్ముకొని పోతాడు బిల్డరు. కొనుక్కున్న వాళ్ళకి 5 ఫ్లోర్ల దాకా నీళ్ళు వస్తాయి. దీంట్లోకి రింగ్ రోడ్ మీద నార్సింగి పోలీస్ స్టేషన్కి ఎదురుగా నిల్చొని పోలీస్ స్టేషన్కి అపోజిట్ సైడ్ చూస్తే మీకు ఇంత స్పష్టంగా కనబడుతుంటాయి. రింగ్ రోడ్కి 100 గజాలు సర్వీస్ రోడ్ను మింగి కడుతున్నారు. ఎట్లిస్తారు అనుమతులు? ఎట్లిచ్చింది హెచ్ఎండిఏ? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు స్పందిస్తారా? మీ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారా? రింగ్ రోడ్ ఒకసారి ఎక్కి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి బిల్కుల్ అపోజిట్ సైడ్ ఇప్పుడు కూడా ఉన్నాయి నీళ్లు. మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ఈ నిర్మాణం ఏదైతే ఉందో ఈ నిర్మాణానికి సంబంధించి కూడా మూసీ బఫర్ జోన్లో పూర్తిగా నిర్మాణ సామాగ్రి కానీ అదేవిధంగా మూసీ బఫర్ జోన్లోకి చొచ్చుకొచ్చిందన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా భారీ నిర్మాణాన్ని మూసీ పక్కనే చేపడుతున్నారు. గతంలో ఈ నిర్మాణానికి అనుమతులు తీసుకున్నప్పుడు అక్రమాలు జరిగాయంటూ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం అందుతుంది. అదేవిధంగా కొన్ని కేసులు కూడా దీనిపైన ఉన్నాయనేది ప్రధానంగా ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇలాంటి నిర్మాణాలపైన స్పెషల్గా ఫోకస్ చేస్తామని అదేవిధంగా ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా స్పందించారు. ఇది భారీగా వరద నీరు అంతా కూడా లోపలికి వచ్చింది, సెల్లార్లోకి వరద నీరు వచ్చింది. అదేవిధంగా బఫర్ జోన్ ఏరియాలో పూర్తిగా మట్టితో నింపారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అంశాలపైన హైడ్రా అధికారులు రాబోయేటువంటి వారాల్లో పూర్తిగా 1-2 వారాల్లో పూర్తిగా ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దానిపైన ప్రభుత్వం ఒక పాలసీ డిసిజన్ చేసి వాటన్నింటినీ కూడా క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మూసీ అభివృద్ధికి సంబంధించి దాదాపు మొదట్లోనే అంటే మనం చూస్తే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రారంభం నుండి బాబు ఘాట్ వరకు దాదాపు 20 కిలోమీటర్లు, ఉస్మాన్ సాగర్ ఒక 11 కిలోమీటర్లు, అదేవిధంగా హిమాయత్ సాగర్ ఒక 9 కిలోమీటర్ల పైన ఈ రెండింటిని అభివృద్ధి చేయాలని డిసైడ్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ప్రణాళికలో ఉంది. మూసీని అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డిపిఆర్ను సిద్ధం చేస్తుంది. అందులో కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాంటి తరుణంలో అక్రమ నిర్మాణాల విషయాన్ని ఒకవైపు గుర్తిస్తూనే వాటిపై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని ఒకవైపు డిసైడ్ చేస్తున్నటువంటి అధికారులు మరొక వైపు అక్రమాలకు నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే ఎవరైనా పబ్లిక్ అందులో ఉంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ నివాసం ఉంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, లేదా నిర్మాణంలో ఉంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, లేదా అక్కడ పట్టా భూములు ఉంటే వాళ్లకు టీడీఆర్ ఇవ్వడమా లేదా నష్టపరిహారం ఇవ్వడమా, ఏ విధంగా ఆ భూమిని
అక్వైర్ చేయాలి. ఈ విధమైనటువంటి మల్టిపుల్ అంశాలపైన అయితే ప్రభుత్వం ఒక స్పెషల్గా ఫోకస్ పెట్టింది. అధికారులంతా కూడా దీనిపైన పనిచేస్తున్నారు. వీలైనంత త్వరగా 1-2 వారాల్లో ఇటీవల మూసి పరివాహక ప్రాంతాల్లో మునిగిపోయినటువంటి నిర్మాణాలు ఏవి, ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి, అందులో ప్రైవేట్గా అదేవిధంగా ఎలాంటి పట్టా పేపర్లు కానీ లేదా భూమి సంబంధించినటువంటి యాజమాన్య హక్కులు సక్రమంగా లేకుండా ఉండేటువంటి నిర్మాణాలు ఎన్ని, లేదా భూమి యాజమాన్య హక్కులున్నా అందులో నిర్మాణం చేయడానికి తగినది కానప్పటికీ అనధికారికంగా జరిగినటువంటి నిర్మాణాలన్నీ, లేదంటే ఎవరైనా అధికారులు తప్పుడు పద్ధతుల్లో వాళ్ళకి పర్మిషన్లు ఇస్తే అలాంటి నిర్మాణాలు ఎన్ని ఉన్నాయనేటువంటి అన్ని అంశాలపైన హైడ్రా ఒక డాక్యుమెంట్ని అయితే రూపొందించేటువంటి పనిలో పడింది. దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకొనుంది. మొత్తంగా చూసినప్పుడు ఇక్కడ మంచిర్యాల దగ్గర జరుగుతున్నటువంటి భారీ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఇప్పటికే రాజకీయంగా ఈ అంశం ఒక దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి. ఇటు బీజేపీ కానీ అదేవిధంగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి కొద్దిమంది కానీ అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ దీనికి పర్మిషన్ ఇచ్చిందంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఇప్పుడు అధికార వర్గాల్లో అదేవిధంగా ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయనేది భవిష్యత్తులో తేలనుంది. కెమెరా పర్సన్ సాయి చంద్తో రాముడు 10 టీవీ హైదరాబాద్.